ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసకందాయంగా ఆసక్తికరంగానే ఉంటాయి. జిల్లాలో ఏ పార్టీ నాయకులు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారో తెలియని వింత పరిస్థితి. ప్రాంతీయ పార్టీలది ఒక లెక్క అయితే జాతీయ పార్టీలది మరో లెక్కలా ఉంటుంది అక్కడ. జాతీయ స్థాయిలో రెండు జాతీయ పార్టీలు భిన్న ధృవాలుగా ఉంటున్నాయి. అవకాశం దొరికితే చాలు కత్తులు దూసుకుంటూ ఉంటారు. ఏ అంశాలను తీసుకున్నా ఏకతాటిపైకి రానే రారు. కానీ ఆ జిల్లాలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో ప్రతిపక్ష నేతలు సైతం నోరెళ్లబెడుతున్నారట. జాతీయ స్థాయిలో పాము ముంగిసలా ఉన్న ఆ పార్టీలు ఆ జిల్లాలో మాత్రం ఎందుకు అంతలా దోస్త్ మేరా దోస్త్ అనేలా సాగుతున్నాయి? జిల్లాలో కలిసి నడుస్తున్న ఆ నేతలు ఎవరో తెలియాలంటే ఈరోజు తెరచాటు రాజకీయం చూడాల్సిందే. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిచయమక్కర్లేని జిల్లా. భిన్న రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. జాతీయ స్థాయిలో నిత్యం విమర్శలు చేసుకునే ఈ రెండు పార్టీలు జిల్లాలో మాత్రం ఏకతాటిపై నడవడం ప్రతిపక్షాలకు సైతం అంతుపట్టడం లేదట. ఎమ్మెల్యేలు ఓ పార్టీ, ఎంపీ మరో పార్టీలో ఉంటే ఇక నిత్యం ప్రోటోకాల్ రగడ రాజుకుంటూనే ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా కొనసాగుతోంది మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో. బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న డీకే అరుణ తన నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అక్కడి ఎమ్మెల్యేలతో కలిసిపోయి అభివృద్ధి కోసం బాటలు వేస్తున్నారు. పాలమూరు పార్లమెంటు పరిధిలో అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలకు హాజరవుతూ రాజకీయాల్లో సరికొత్త వరవడి సృష్టిస్తున్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలవడంతో రాజకీయాలు వేడెక్కుతాయని అంతా భావించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో ఎంపీగా గెలిచిన బీజేపీ నాయకురాలు డీకే అరుణ మధ్య తరచూ ప్రోటోకాల్ రగడ తప్పదని మొదట అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ డీకే అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతుండడం చూసి జిల్లా రాజకీయ నాయకులు నోరెళ్లబెడుతున్నారట. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎంపీ డీకే అరుణ కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధిలో ముందుకు సాగిపోతున్నారట ఇద్దరు నేతలు. ఇలా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభమైన స్నేహపూరిత పరిపాలన ప్రస్తుతం పాలమూరు పార్లమెంటు పరిధిలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనూ డీకే అరుణ అందరినీ కలుపుకుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి పట్టణాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా హాజరు కావడం, ఆయన ప్రసంగిస్తూ పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని చెప్పడం అక్కడికి వచ్చిన జనాలను ఎంతో సంతోషాన్నిచ్చిందట. ఇక మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణలు సైతం ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శ రాజకీయాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల మక్తల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ బండి సంజయ్ పర్యటనలోనూ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, డీకే అరుణ కలిసి పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. నారాయణపేట నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ కొనసాగుతోంది. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి డీకే అరుణకు మేనకోడలు కావడంతో ఇక్కడ ఇప్పటి వరకు అసలు ప్రోటోకాల్ సమస్య అనే పదమే వినిపించడం లేదట. గతంలో డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి మంత్రిగా కొనసాగిన సమయంలో ఆమె అత్యంత సన్నిహితంగా ఉన్నవారే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉండడంతో పాలమూరు పార్లమెంటులో ఎలాంటి రాజకీయ రగడలకు ఆస్కారం లేకుండా అభివృద్ధికే పెద్దపీట వేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని ఓ పక్క ఇరు పార్టీల నేతలు చెప్తున్నా ఆయా పార్టీల సీనియర్ నేతలు మాత్రం లోలోపల గుర్రుగానే ఉన్నారట. దేశవ్యాప్తంగా భిన్న ధృవాలైన పార్టీలు పాలమూరులో కలిసిమెలిసి తిరగడం వెనుక రాజకీయ కోణం ఉందని, గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణకు ఇంకా కాంగ్రెస్ పార్టీపై అభిమానం పోలేదని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కొందరు జాతీయ స్థాయి నేతలకు మాత్రం డీకే అరుణ వ్యవహారంపై ఫిర్యాదులు కూడా చేస్తున్నారట. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సైతం డీకే అరుణకు అత్యంత ఆప్తుడుగా కొనసాగారు.
ఈ క్రమంలో ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జిల్లాలో కలిసి తిరుగుతుండడం కూడా ఇరు పార్టీల నేతలకు సైతం నచ్చడం లేదట. ప్రోటోకాల్ పేరుతో ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాల్లో కలుస్తుండడం వెనుక ఏదో రాజకీయ కోణముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయవలసిందే, కానీ ఇలా ప్రతి అంశంలో విభేదించే జాతీయ పార్టీ నాయకులు కలిసి పనిచేస్తుండడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరికొత్త విమర్శలకు దారితీస్తోంది. 2 జాతీయ స్థాయి పార్టీల్లోని కార్యకర్తలు సైతం తలలు పట్టుకుంటున్నారట. జిల్లా నేతల వ్యవహార శైలితో ప్రస్తుతం స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో 2 జాతీయ పార్టీల నాయకులు కలిసి పనిచేస్తారా అని ప్రతిపక్షాలు సైతం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. వచ్చే 4 ఏళ్లు ఇలాగే ఉండి పాలమూరు జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ మధ్య దోస్తీ కొనసాగుతుందా లేక మధ్యలోనే పటాపంచలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.